వెల్కమ్ టు సివి అక్వా తెలుగు. మనం ఈ రోజైతే బీటా బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మన వీడియో మీ దాకా అయితే రీచ్ అవుతుంది అనమాట. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ అయితే చేసుకోండి. మనం ఫుల్గా ఎగ్ లోడెడుతున్న ఫీమేల్ అయితే తీసుకున్నాం అనమాట. అలాగే మేల్ కూడా ఫుల్ యాక్టివ్గా అండ్ అగ్రెసివ్గా అయితే ఉంది. బొబుల్ నెస్ట్ కూడా బిల్డ్ చేసింది పైన. ఇంక ఈ రెండింటితో బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడే మన చీఫ్ గెస్ట్ అనమాట. వీడితోనే బ్రీడింగ్ మొత్తం అయితే చేస్తున్నా. దీనికోసం అయితే బ్లాక్ కలర్ కంటైనర్లు ఉంటాయి కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలాంటివి అయితే తీసుకోండి. 50 రూపీస్ అయితే ఉంటుంది ఇది. ఈ వీడియో చూపిస్తున్నట్టు వాటర్ లెవెల్ అయితే మన ఫింగర్లో సగం అయితే ఉండాలన్నమాట. వాటర్లో రాక్ సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకున్నా, కానీ అది వీడియో అయితే తీయలేదన్నమాట. అలాగే ఇండియన్ ఆల్మండ్ లీఫ్ అయితే ఉంటుంది కదా, బాదం ఆకు, అదైతే తీసుకోవాలన్నమాట. ఈ బాదం ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట వాటర్లో వేసుకోవడం వల్ల. ఫిష్ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా అది ములగట్లేదని ఇలా కాయిన్స్ అయితే పెట్టాను. అలాగే ఇది బబుల్ నెస్ట్ బిల్డ్ చేయడం కోసం అయితే బబుల్ ట్రాపర్ అయితే సైడ్ని 2 ప్లాస్టర్లు వేసి అయితే అంటించాను అనమాట. 99% పెట్టాల్సి అని ఇలా బబుల్ ట్రాపర్ కింద బబుల్ నెస్ట్ బిల్డ్ చేస్తాను అనమాట. ఈ బబుల్ ట్రాపర్ అంటించిన తర్వాత అయితే మెల్లగా మేల్ ఫిష్ని అయితే వదిలేసుకుంటున్నా. మెల్లగా వాటర్ ఎక్లిమేట్ చేసి అయితే మేల్ బెటా ఫిష్ని రిలీజ్ చేశాను అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మేల్ ఫిష్ కలరేషన్ ఎలా ఉందో. బాడీ మొత్తం వైట్ ఉండి అయితే ఫెదర్స్ మాత్రం రెడ్ కలర్ అయితే వచ్చింది. ఈ మేల్ బెటా ఫిష్ని అయితే 5 to 10 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. ఇది ప్లేస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్లేస్ దీనికి బాగా అలవాటు అయిన తర్వాత అయితే ఫీమేల్ బెటా ఫిష్ని అయితే రిలీజ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర కనుక లైవ్ ఫుడ్ లేకపోతే బెటా బ్రీడింగ్ అయితే చేయొద్దు. 99% అయితే అన్ని ఫ్రైస్ అయితే చనిపోతాయి. ఈ ఫుడ్ ఉంటేనే ఫ్రైస్ అన్ని బతుకుతాయి అనమాట. 10 మినిట్స్ అయిన తర్వాత అయితే ఫీమేల్ బెటా ఫిష్ని కూడా రిలీజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ కామెంట్లో ఫ్రైస్ అంటే ఏంటనేది అడుగుతారు. ఫ్రైస్ అంటే ఇట్లా బేబీస్ అనమాట. ఇంక రిలీజ్ చేసిన తర్వాత చూసుకొచ్చి ఈ రెండు ఎలా ఫైట్ చేసుకుంటున్నాయి. ఎలాగ వదిలేసామంటే రెండిట్లో ఏదో ఒకటే బతుకుతుంది అనమాట. ఇంక ఇవి రెండు ఫైట్ చేసుకోకుండా ఇలా వాటర్ బాటిల్ని అయితే హాఫ్గా కట్ చేసుకున్నా. ఇంక ఇందులో ఫీమేల్ ఫిష్ని అయితే పెట్టాలన్నమాట. మేల్ బబుల్ నెస్ట్ పెట్టే వరకు ఫీమేల్ ఫిష్ ఇందులోనే ఉంటుంది. ఇంక ఇలా పెట్టడం వల్ల అయితే మేల్ ఫిష్ దాని చుట్టూరు అయితే తిరుగుతుంది. ఫ్లేరింగ్ చేస్తూ బబుల్ నెస్ట్ అయితే బిల్డ్ చేస్తుంది అనమాట. అలాగే ఫీమేల్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. మీరు కనుక బెటా బ్రీడింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టైమింగ్ అయితే ఫాలో అవ్వాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది బబుల్ నెస్ట్ పెట్టిందా లేదా, ఎగ్స్ పెట్టిందా లేదా అని అయితే 10 సార్లు చూస్తూ ఉంటారు దాన్ని. ఇన్నిసార్లు కదపడం వల్ల అయితే అవి బ్రీడింగ్ అవ్వవు అనమాట. అందుకే ఈసారి బ్రీడింగ్ పెట్టినప్పుడు అయితే వాటిని సపరేట్గా పక్కనైతే పెట్టేయండి. 10 సార్లు వెళ్ళి కదపొద్దు దాన్ని. ఇక్కడ చూసుకోవచ్చు మేల్ ఫిష్ ఎలా ఫ్లేరింగ్ చేస్తుందో ఫీమేల్ దగ్గర. మేల్ ఫిష్ అయితే 5 to 10 అవర్స్ లోపల అయితే బబుల్ నెస్ట్ అయితే బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అయితే దానిపైన మూత అయితే పెట్టేయాలి. మన బొడ్డోడు చూసుకోవచ్చు ఎలా పెట్టేసాడు మూత. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కలజోడు కూడా పెట్టాడు మనోడు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే తింటే పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.